నమస్తే K2 న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమతుల్యతను పునరుద్ధరించడమే సంపూర్ణ ఆరోగ్యానికి పునాది. ప్రధాని మోదీ ఉద్ఘాటన. బాన్సువాడలో దొంగ నోట్ల కలకలం. సర్పంచ్ ఎన్నికల్లో 500 రూపాయల దొంగ నోట్లు పంచిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి. గ్రామం నుండి కోతులను తరిమికొట్టేందుకు ఎలుగుబంటి వేషం వేసిన కొత్త సర్పంచ్. సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణలో మన దృష్టి ప్రస్తుత అవసరాలకు మించి విస్తరించాలని, భవిష్యత్ తరాల ఆరోగ్యం మరియు శ్రేయస్సు పట్ల అంతే బాధ్యత ఉందని, సమతుల్యతను పునరుద్ధరించడం సంపూర్ణ ఆరోగ్యానికి పునాదని ఇండియా ఈజ్ అ హోప్ ఫర్ ద వరల్డ్ కార్యక్రమంలో ప్రధాని మోదీ అన్నారు. సమతుల్య ఆహారాన్ని పునరుద్ధరించడం ప్రపంచ సవాలు మాత్రమే కాదు, ప్రపంచ అత్యవసర పరిస్థితి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిని పరిష్కరించడానికి వేగంగా చర్యలు తీసుకోవాలని, సమతుల్య ఆరోగ్యాన్ని కాపాడుకునే వ్యక్తి ఆరోగ్యకరమైన వాడని మోదీ అన్నారు. అసమతుల్య ఆహారం వల్ల మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులకు ప్రధాన కారణమని మోదీ ఉద్ఘాటించారు. అంతేకాకుండా అసమతుల్యత నుండి భావోద్వేగాలు, నిద్రలేమి, గట్ మైక్రోబియం ఉత్పన్నమవుతున్నాయని, అధ్యయనాలు కూడా దీనిని రుజువు చేస్తున్నాయని అన్నారు. ప్రస్తుత అవసరాలపై మాత్రమే కాకుండా రాబోయే భవిష్యత్తు బాధ్యతపై కూడా దృష్టి పెట్టాలన్నారు. రానున్న సంవత్సరాల్లో శారీరక శ్రమ లేకుండా కేవలం సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు వస్తే జీవన విధానంలో వచ్చే ఆకస్మిక మార్పు మానవ శరీరాలకు ఊహించని సవాళ్లను సృష్టించబోతుందని అన్నారు. समिट की थीम है रिस्टोरिंग बैलेंस, द साइंस एंड प्रैक्टिस ऑफ हेल्थ एंड वेलबींग. रिस्टोरिंग बैलेंस ये होलिस्टिक हेल्थ का फाउंडेशन थॉट रहा है. आप सब एक्सपर्ट अच्छी तरह जानते हैं, आयुर्वेद में बैलेंस अर्थात संतुलन को स्वास्थ्य का पर्याय कहा गया है. जिसके शरीर में ये बैलेंस बना रहता है वही स्वस्थ है, वही हेल्दी है. आजकल हम देख रहे हैं डायबिटीज, हार्ट अटैक, डिप्रेशन से लेकर कैंसर तक अधिकांश बीमारियों के बैकग्राउंड में लाइफस्टाइल और इम्बैलेंसेस एक प्रमुख कारण नजर आ रहा है. वर्क लाइफ इम्बैलेंस, डाइट इम्बैलेंस, स्लीप इम्बैलेंस, गट माइक्रोबायोम इम्बैलेंस, कैलोरी इम्बैलेंस, इमोशनल इम्बैलेंस, आज कितनी ही ग्लोबल हेल्थ चैलेंजेस इन्हीं इम्बैलेंसेस से पैदा हो रहे हैं. स्टडीज भी यही प्रूव कर रही है, डेटा भी यही बता रहा है कि आप सब हेल्थ एक्सपर्ट्स कहीं बेहतर इन बातों को समझते हैं. लेकिन मैं इस बात पर जरूर जोर दूंगा कि रिस्टोरिंग बैलेंस आज ये केवल एक ग्लोबल कॉज ही नहीं है, बल्कि ये एक ग्लोबल अर्जेंसी भी है. इसे एड्रेस करने के लिए हमें और तेज गति से कदम उठाने होंगे. साथियों, 21वीं सदी के इस कालखंड में जीवन के संतुलन को बनाए रखने की चुनौती और भी बड़ी होने वाली है. टेक्नोलॉजी के नए युग की दस्तक एआई और रोबोटिक्स के रूप में ह्यूमन हिस्ट्री का सबसे बड़ा बदलाव आने वाले वर्षों में जिंदगी जीने के हमारे तरीके अभूतपूर्व तरीके से बदलने वाले हैं. इसलिए हमें ये भी ध्यान रखना होगा, जीवन शैली में अचानक से आ रहे इतने बड़े बदलाव शारीरिक श्रम के बिना संसाधनों और सुविधाओं की सहूलियत, इससे ह्यूमन बॉडीज के लिए अप्रत्याशित चुनौतियां पैदा होने जा रही हैं. इसलिए ट्रेडिशनल हेल्थ केयर में हमें केवल वर्तमान की जरूरत पर ही नहीं फोकस नहीं करना है. हमारी साझा रिस्पांसिबिलिटी आने वाले फ्यूचर को लेकर के भी है. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్లో సర్పంచ్ ఎన్నికల సమయంలో సర్పంచ్ అభ్యర్థి దొంగ నోట్లు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ప్రచార సమయంలో నోట్ల పంపిణీ చేయగా ఆ నోట్లతో కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ వడ్డీ చెల్లించేందుకు వెళ్లిన రైతుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాంక్ అధికారులు అవి దొంగ నోట్లుగా గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు రైతును విచారించగా అసలు భాగోతం బయటపడింది. అయితే సర్పంచ్ ఎన్నికల్లో సదరు కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం గమనార్హం. సదరు అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు కావడంతో ఈ విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. బ్యాంక్ మేనేజరు, ఈ కెనరా బ్యాంక్ మేనేజరు నిన్నటి దినాన వాళ్ళ బ్యాంక్ వచ్చినట్టు ఎవరైతే మన కస్టమర్ ఉన్నారో వేరంలో చిన్న సాయి అని క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు 500 రూపాయల నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చింది. దరఖాస్తు ఇస్తే నేను కేసు రిజిస్టర్ చేసినాను. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో కోతుల బెడద నుండి తప్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ నుండి కొత్తగా ఎన్నికైన యువ సర్పంచ్ కుమ్మరి రంజిత్ వినూత్న ప్రయత్నం చేశారు. గ్రామం నుండి కోతులను తరిమికొట్టేందుకు ఎలుగుబంటి వేషం వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎలుగుబంటి వేషంలో కనిపించడంతో నిజమైన ఎలుగుబంటి అనుకుని కోతులు పరారయ్యాయి. ఈ ఘటనతో యువ సర్పంచ్ను గ్రామస్తులు మెచ్చుకున్నారు. నమస్కారం. నేను మొన్న స్థానిక సంస్థల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ని. మరి నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ పంచాయతీకి చెందినవాడిని. నా పేరు కుమ్మర్ రంజిత్. గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి మా విలేజ్లో కోతుల బెడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు 50 రూపాయలు వేసి బోన్లు చేయించినా కానీ ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి, కొన్ని పడతలేవు. అవి కొన్ని బెదిరిపోయినాయి. ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకి వెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన వచ్చింది. దీని ద్వారా కోతుల బెడద ట్రై చేస్తున్నాము. అందరు గ్రామ ప్రజలు, మా పాలక వర్గం, మా వార్డు మెంబర్లు, మా ఉప సర్పంచ్ కావచ్చు, మా సెక్రటరీ కావచ్చు, మా కార్బర్ కావచ్చు, అందరు సహకరిస్తున్నారు. దీని ద్వారా కోతుల బెడద పోవాలని కోరుకుంటున్నాను. దీన్ని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఇటువంటి కోతుల బెడదని డిస్ట్రిక్ట్ వైజ్గా కోతులు పట్టుకుంటా దానికి కోతుల నిర్మాణకు కృషి చేస్తారని